నమస్కారం. వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. నేను అర్చన. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఓఎస్డి సంజయ్ జాజుతో ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19,781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8,781 ఎకరాలు శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్ 3,359 ఎకరాలు, ఓల్డ్ నర్సింగ్ హాస్టల్ 7,641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు వెళ్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది, నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. 3-4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు చేశారు. పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మహమ్మద్ నసీం అహ్మద్ దంపతులకు 2 అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఎండి ఆదిల్ అహ్మద్ కు కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. లక్షలలో వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబం మంత్రి కొండా సురేఖను కలిసి వారి బాధను విన్నవించారు. చలించిపోయిన మంత్రి కొండా సురేఖ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు చెప్పి వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని, ఆర్థిక స్తోమత కారణంగా ఎవరు దిగులు పడవద్దని, వారికి మన ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని మంత్రి సురేఖ అన్నారు. ప్రజా వైద్య సమస్యల దృష్ట్యా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన ఘనత మన ప్రభుత్వంకు దక్కుతుందని అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎఫ్ఎల్ఎన్ అమలులో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని, వారు తప్పనిసరిగా రోజు 2 పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు కొరకు చేపట్టిన పద్ధతుల గురించి క్షుణ్ణంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జి ప్రవీణ్య పేర్కొన్నారు. బుధవారం వర్ధన్పేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఉప్పరపల్లి, ఎంపీపీఎస్ ఉప్పరపల్లి, పర్వతగిరి మండలంలోని టీఎస్ మోడల్ స్కూల్, పర్వతగిరి, జెడ్పీహెచ్ఎస్ పర్వతగిరి పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, వాటి ప్రగతిని కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల కరదీపికల ఆధారంగా బోధన చేసి వర్క్ బుక్స్ రోజు కలెక్షన్ చేసి సహాయం అవసరం ఉన్న టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎఫ్ఎల్ఎస్ అమలుకై 6 రాజీలేని సూత్రాలను తప్పనిసరిగా అమలు పరచాలని అన్నారు. ఉన్నతి అమలులో కూడా ప్రధాన ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఉపాధ్యాయుల డైరీ ప్రాక్టీస్ కోసం పూర్తి సమయం ఇవ్వడం, లైబ్రరీ వినియోగం జరగాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు రోజువారీ స్పెషల్ క్లాసులను, ప్రాక్టీస్ టెస్టులు బాధ్యతగా పూర్తి సమయం నిర్వర్తించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల భాష సామర్థ్యాలు మెరుగయ్యేందుకు లైబ్రరీ పీరియడ్ ఉపయోగపడుతుందని, అందుకు అందరూ ఉపాధ్యాయులు చొరవ తీసుకొని ప్రతి విద్యార్థి ధారాళంగా చదివేలా శిక్షణ ఇవ్వాలని, లైబ్రరీ పీరియడ్ పకడ్బందీగా అమలు పరచాలని అన్నారు. పై తనిఖీల్లో భాగంగా ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి కార్యక్రమాలకి సరైన బేస్ లైన్ రికార్డులను పొందుపరిచినందుకు మరియు అనుమతి లేకుండా పాఠశాలలకు గైర్హాజరు అయిన ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ పర్వతగిరి పాఠశాల తనిఖీలో భాగంగా బేస్ లైన్ టెస్టు మరియు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ నిర్వహణపై సరైన వివరణ మరియు రికార్డులను సమర్పించినందున సంబంధిత రికార్డులతో ఈ నెల 21న ప్రధాన ఉపాధ్యాయులు
జెడ్పీహెచ్ఎస్ పర్వతగిరి వివరణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఈఓ వాసంతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ పూజిత అక్షింతల వితరణ కార్యక్రమం జనవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. 2024 సంవత్సరం జనవరి 22న అయోధ్యలో వైభవపేతంగా జరిగే రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నగరంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించేందుకు శ్రీ రామ జన్మభూమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని విష్ణుప్రియ గార్డెన్లో 21వ తేదీన గురువారం రోజున సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రామ్ లల్లా పూజిత అక్షింతల వితరణ కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రామ పూజిత తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఈ సందర్భంగా తెలియజేశారు. లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థలో ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ మెడల్ అవార్డు మాజీ గవర్నర్ కన్నా పరశురాములు, కోఆర్డినేటర్ శ్రీరామ్ శ్రీనివాసులకు లభించాయి. లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థలో ప్రతిష్టాకరమైన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ అవార్డు 320F జిల్లా ఇమిడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కన్నా పరశురాములు, ఆయన క్యాబినెట్ లో LCIF విభాగం జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించిన శ్రీరామ్ శ్రీనివాసుకు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి విపత్యాలు జరిగినా తక్షణ సహాయం అందించడమే కాకుండా పర్మనెంట్ సేవా పథకాలకు నిధులు వితరణ చేసే LCIF సంస్థకు గత సంవత్సరం 320F జిల్లా నుండి $45,135 అమెరికన్ డాలర్ల విరాళం సేకరించి అంతర్జాతీయ కేంద్రానికి పంపి జిల్లాలో చరిత్ర సృష్టించారు. గత 7 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఈ జిల్లాలో ఈ పాటి నిధులు సేకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో జరిగిన సౌత్ ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల సమ్మేళనంలో LCIF సంస్థ ఇంటర్నేషనల్ చైర్మన్ బ్రియాన్ షిహాన్ 320 మల్టిపుల్ జిల్లా చైర్మన్ టీకల మోహన్ రావుకు అందజేశారు. ఈ నెల 21న హైదరాబాద్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు కన్నా శ్రీరామ్ శ్రీనివాస్ ప్రదానం చేస్తారు. గత లైనిస్టిక్ సంవత్సరంలో జిల్లా క్లబ్ల ద్వారా 100% విరాళాల సేకరణతో పాటు 41 మంది సభ్యుల నుండి $1,000 చొప్పున విరాళాలు సేకరించి వారికి మెల్విన్ జోన్స్ ఫెలోషిప్లు సభ్యులు కావడానికి దోహదకారకులయ్యారు. కాగా ఈ అవార్డులు పొందిన లయన్ నాయకులకు పలువురు లయన్ సభ్యులు అభినందించారు. నగరంలోని కిడ్స్ వరంగల్లో ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ముగింపబడింది. కిడ్స్ వరంగల్లో ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రమేష్ రెడ్డి పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రమేష్ రెడ్డి మాట్లాడుతూ అథ్లెటిక్స్ పై ప్రతిరోజు ప్రతి విద్యార్థి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని గొప్ప అథ్లెట్ గా తయారు కావాలన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.